ఓం శాంతి. ఈరోజు మురళి 5/3/2026. మధురమైన పిల్లలారా, బాబాకు జ్ఞాని ఆత్మలైన పిల్లలే ప్రియమనిపిస్తారు. కావున బాబా సమానంగా మాస్టర్ జ్ఞానసాగరులుగా కండి. బాబాకు జ్ఞాని ఆత్మలైన పిల్లలే ప్రియమనిపిస్తారు. కావున బాబా సమానంగా మాస్టర్ జ్ఞానసాగరులుగా కండి. ప్రశ్న: కళ్యాణకారి యుగంలో బాబా పిల్లలందరికీ ఏ స్మృతిని కలిగిస్తారు? జవాబు: పిల్లలు, మీరు మీ ఇంటిని వదిలి 5,000 సంవత్సరాలైంది. మీరు 5,000 సంవత్సరాలలో 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. మీరు వానప్రస్థ స్థితిలో ఉన్నారు. కావున ఇప్పుడు ఇంటికెళ్లేందుకు సిద్ధమవ్వండి. మళ్ళీ పరంధామం లేకొస్తారు. మళ్ళీ సుఖధామం లేకొస్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయ్యి బాబాని స్మృతి చేయండి. బాబా ఏ స్మృతిని ఇప్పిస్తున్నారంటే, ఇప్పుడు టైం దగ్గరకు వచ్చేసింది, వాపస్ ఇంటికి వెళ్ళాలా, సర్దుకోవాలా, వాపస్ పరంధామం నుండి సత్యుగంలోకి రావాలా. కాబట్టి అక్కడికి ఏదైతే పనికొస్తుందో ఆ గుణాలని, ఆ శక్తుల్ని ధారణ చేయండి అని బాబా చెప్తున్నారు. పవిత్రంగా కండి. పాట: సభలో జ్యోతి వెలిగింది, దీపం కోసం ఆకుతి అయింది. ఓం శాంతి. ఓం శాంతి. బాబా భగవంతుడు ఒక్కడేనని పిల్లలు అర్థం చేసుకున్నారు. సర్వాత్మలకి తండ్రి ఒక్కరే. గాడ్ ఈజ్ వన్. అతని పరంపిత పరమాత్మ అంటారు. సృష్టికి రచయిత ఒక్కరే. రచయితలు అనేకులు ఉండరు కదా. ఈ సిద్ధాంతం అనుసారంగా మనుషులు తమని తాము భగవంతునిగా పిలిపించుకోలేరు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సేవకు నిమిత్తులయ్యారు. ఈశ్వరుడు కొత్త ప్రపంచ స్థాపనం చేస్తున్నారు. దాన్ని సత్యుగమని పిలుస్తారు. మీరు దానికి అర్హులుగా తయారవుతున్నారు. సత్యుగంలో పతితులు ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు మీరు పావనంగా అవుతున్నారు. నేను పతిత పావనుణ్ణి, మీ నిరాకారుడైన తండ్రిని. నన్ను స్మృతి చేస్తే మీరు తమోప్రధానం నుండి సత్వప్రధానంగా, పతితం నుండి పావనంగా అవుతారని బాబా శ్రీమతాన్ని ఇస్తున్నారు. స్మృతి అనే యోగాగ్నిలో మీ పాపాలు సమాప్తమైపోతాయి. సాధువులు మొదలైన వారు ఈశ్వరుడు సర్వవ్యాపి అంటారు. ఒకవైపు భగవంతుడొక్కడే అంటారు. మళ్ళీ ఇంకొక వైపు ఎంతోమంది తమని తాము భగవంతునిగా పిలుచుకుంటూ ఉంటారు. శ్రీ శ్రీ 108 జగద్గురు అని కూడా పిలుచుకుంటారు. వాస్తవానికి ఈ జగత్తుకి గురువు ఒక్క తండ్రిని. మొత్తం ప్రపంచమంతటిని పావనంగా చేసే పరమాత్మ మొత్తం ప్రపంచమంతటిని దుఃఖాల నుండి విముక్తులను చేస్తారు. అతడే దుఃఖహర్త, సుఖకర్త. మనుషులని ఈ విధంగా పిలవడానికి వీల్లేదు. ఈ విషయం కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకోగలరు. ఈ ప్రపంచమే పతిత ప్రపంచం. ఇక్కడ అందరూ పతితులే. పావన ప్రపంచంలో యథా మహారాజా మహారాణి తథా ప్రజలుగా ఉంటారు. సత్యుగంలో పూజ్యులైన మహారాజులు మహారాణులు ఉంటారు. వారిలో 2 కళలు తగ్గినప్పుడు వారు రాజారాణులుగా పిలువబడతారు. ఇవన్నీ విస్తారమైన విషయాలు. మహారాజు నుంచి రాజుగా అయిపోతారు. సత్యుగంలో మహారాజా, త్రేతాలో రాజు. ఇవన్నీ విస్తారమైన విషయాలు. లేకపోతే ఒక క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. మీరు గృహస్థ వ్యవహారంలో ఉన్న ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండండి అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు ఇది వానప్రస్థ స్థితి. వానప్రస్థమన్నా లేదా శాంతిధామమన్నా ఒకటే. అక్కడ ఆత్మలు బ్రహ్మతత్వంలో ఉంటాయి. దాన్ని బ్రహ్మాండం అంటారు. నిజానికి ఆత్మలు అండాకారంలో ఉండవు. ఆత్మ ఒక చిన్న నక్షత్రం. ఆత్మలన్నీ ఈ నాటక రంగంలో నటులుగా పాత్రను అభినయిస్తాయి. ఏ విధంగా నటులు నాటకంలో తమ వస్త్రాలని మారుస్తారో, భిన్న భిన్న పాత్రలను అభినయిస్తారో, అలాగే ఇక్కడ ఈ అనంతమైన నాటకంలో కూడా ఆత్మలైన మీరు ఈ శరీరం అనే వస్త్రాలను ధరించి పాత్రను అభినయిస్తున్నారు. ఆత్మ ఈ సృష్టి పైన పంచతత్వాలతో తయారు చేయబడిన శరీరంలో ప్రవేశించి ప్రారంభం నుండి పాత్రలను అభినయిస్తూ వస్తోంది.
పరమాత్మ బ్రహ్మ విష్ణు శంకర్లు అందరూ ఇందులో నటులే. పరమాత్మను నటుడే, బ్రహ్మ విష్ణు శంకర్లు నటులే. డైరెక్టర్ ప్లస్ ప్రొడ్యూసర్ ప్లస్ ప్రధాన పాత్రధారి, హీరో పాత్రధారి. పరమాత్మ బ్రహ్మ విష్ణు శంకర్లు అందరూ ఈ నాటకంలోని నటులే. నాటకంలో పాత్రను అభినయించేందుకు రకరకాలైన వస్త్రాలు లభిస్తాయి. ఇంట్లో ఆత్మలన్నీ శరీరాలు లేకుండా ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైతే పంచతత్వ శరీరం తయారవుతుందో అప్పుడు అందులోకి వచ్చి ప్రవేశిస్తాయి. 84 శరీరాలు ధరించడంతో పేర్లు కూడా మారిపోతాయి. ఆత్మకు పేరొక్కటే, శివబాబా ఒక్కడే. ఆయనే పతిత పావనుడు. వారికి తమ శరీరం లేదు. శరీరాన్ని ఆధారంగా తీసుకొని ఈ నాటక రంగంలో పాత్రను అభినయించాల్సి ఉంటుంది. నేను పాత శరీరం లేకొచ్చినా నా పేరు శివాని. అతడి శారీరక నామం అతడిదే, బ్రహ్మది. అతడిది వ్యక్తనామం. మళ్ళీ అతడికి అవ్యక్తనామం లభించింది దాదా లేఖరాజు నుంచి ప్రజాపిత బ్రహ్మ. ఒక ధర్మం వారు ఇంకొక ధర్మంలోకి మారినప్పుడు వారి పేరు కూడా మారుతుంది. సన్యాసులు కూడా సన్యాసం తీసుకున్నప్పుడు గృహస్థంలో ఒక పేరు ఉంటుంది, మళ్ళీ సన్యాసం తీసుకున్నప్పుడు ఒక పేరు ఉంటుంది. మీరు కూడా శూద్ర ధర్మం నుండి మారి బ్రాహ్మణ ధర్మంలోకి వచ్చారు కావున పేరు మారింది. మీరు శివబాబాకు బ్రహ్మ ద్వారా లేఖలు రాస్తారు. శివబాబా పరంపిత పరమాత్మ, అతడి పేరెప్పుడూ మారదు. శివబాబా బ్రహ్మ ద్వారా ప్రాయలోపమైన ఆది సనాతన దేవత ధర్మ స్థాపనం చేయిస్తున్నారు. పావనులుగా పూజ్యులుగా ఉన్నవారే పతితులుగా పూజారీలుగా అవుతారు. 84 జన్మలను పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ దేవత ధర్మ స్థాపన జరుగుతోంది. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా మళ్ళీ స్థాపన చేస్తున్నారని గాయనం ఉంది. మరి బ్రాహ్మణులు కూడా కావాలి కదా. ఒక్క బ్రహ్మ ఏం చేస్తారు, బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి. బ్రహ్మ మరియు బ్రాహ్మణులు ఎక్కడి నుండి వచ్చారు? శివబాబా వచ్చి బ్రహ్మ ద్వారా దత్తు తీసుకుంటారు. ఎలా తయారవుతారు బ్రాహ్మణులు? బ్రహ్మ ద్వారా దత్తు తీసుకుంటారు. మీరు నా పిల్లలు అంటారు. మీరు ఇంతకు ముందు నుండే శివబాబాకు పిల్లలు. కానీ ఇప్పుడు బ్రహ్మ ద్వారా పౌత్రులు అనగా మనుమలుగా అవుతారు. మొత్తం ప్రజలందరికీ బాబా తండ్రి అయినారు. బ్రహ్మకుమారి కుమారులైన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. వారిని శివబాబా బ్రహ్మ ద్వారా దత్తు తీసుకుంటారు. మనుషులకి ఈ విషయం తెలియదు. ఎట్లా సృష్టి రచింపబడుతుంది, కొత్త సృష్టి అనేది క్లియర్గా స్పష్టంగా అర్థం చేస్తున్నారు బాబా. బాబా వచ్చి ఆది సనాతన దేవత ధర్మాన్ని స్థాపిస్తారు. అలాగని కొత్తగా ఎక్కడి నుండో మనుషులు వస్తారనేమి కాదు. ప్రళయం జరుగుతుందని, ఆ తర్వాత సాగరం నుండి ఆకుపైన శ్రీకృష్ణుడు తేలుతూ వచ్చాడని చూపిస్తారు. ఇవన్నీ కథలుగా రచించారు. ప్రపంచ చరిత్ర మరియు భూగోళం పునరావృతమవుతోంది. ఆత్మకు మరణం లేదు, జన్మము లేదు, మరణము లేదు. ఆత్మ శరీరంలో ప్రవేశిస్తుంది, జనన మరణ చక్రాల్లోకి వస్తుంది. కానీ అది పుట్టడము చావడము లేదు, అది అవినాశి. అందులోని పాత్ర కూడా వినాశం కాదు. ఆ పాత్ర ఎప్పుడూ అరిగిపోదు, తరిగిపోదు, మార్పులు చేర్పులు చేయబడవు. సతయుగంలో మళ్ళీ అదే లక్ష్మీనారాయణల సూర్యవంశ కుటుంబం నడుస్తుంది. అది ఎప్పుడూ మారదు. ప్రపంచం కొత్తగా నుండి పాతగా, పాత నుండి కొత్తగా అవుతూ పోతుంది. ప్రతి ఒక్కరికి అవినాశి పాత్ర లభించింది. భక్తి మార్గంలో భక్తులు ఏ ఏ భావనతో భక్తి చేస్తారో వారికి ఆ విధమైన సాక్షాత్కారాలు చేయిస్తాను బాబా అంటున్నారు. కొందరికి హనుమంతుని సాక్షాత్కారాన్ని, కొందరికి గణేశుని సాక్షాత్కారాన్ని చేయిస్తాను. వారి ఆ శుభభావనను పూర్తి చేస్తాను. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉందని బాబా చెప్తున్నారు. మనుష్యులు భగవంతుడు అందరిలోనూ ఉన్నాడని భావిస్తారు. కావుననే సర్వవ్యాపి అంటారు. మనుష్యులు భగవంతుడు అందరిలోనూ ఉన్నారనుకుంటారు. భక్తుల మాల కూడా ఉంది. పురుషులలో నారదుడు శిరోమణిగా గాయనం చేయబడతారు. స్త్రీలో మీరా ప్రసిద్ధమైనది. భక్తిమాల వేరు, రుద్రమాల వేరు, అలాగే జ్ఞానమాల వేరు. భక్తిమాల వేరు,
భక్తుల మాల. రుద్రమాల అంటే అందరు ఆత్మలు వచ్చేస్తారు. జ్ఞానమాల అంటే జ్ఞానీలు మాత్రమే. భక్తుల మాలను ఎప్పుడూ పూజించరు. రుద్రమాల పూజింపబడుతుంది. పైన పుష్పం ఉంటుంది, ఆ తర్వాత మేరు పూసలు ఉంటాయి, ఆ తర్వాత రాజసింహాసనం పైన కూర్చునే పిల్లలు ఉంటారు. రుద్రమాలని విష్ణుమాలగా అవుతుంది. భక్తుల మాల కేవలం గాయనం చేయబడుతుంది, పూజింపబడదు, గాయనం చేయబడుతుంది. భక్తి ఎంతో శ్రద్ధగా చేస్తారు కదా, దానికి కూడా విలువ ఇవ్వాల్సిందే కదా. ఈ రుద్రమాలను అందరూ తిప్పుతూ ఉంటారు. ఇప్పుడు మీరు భక్తులు కాదు జ్ఞానులు. నాకు జ్ఞాని ఆత్మలంటే ఇష్టమని బాబా అంటున్నారు. భగవద్గీతలో కూడా చెప్పారు కదా. బాబాయే జ్ఞానసాగర్లు. వారు పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. మీ మాల పూజింపబడుతుంది. గాయనము ఉంది, పూజను ఉంది. అష్టరత్నాలకు కూడా పూజ జరుగుతుంది. ఎందుకంటే వారు జ్ఞాని ఆత్మలు కావున వారికి పూజ జరుగుతుంది. నవరత్నాల ఉంగరాన్ని చేయించుకొని పెట్టుకుంటారు. ఎందుకంటే వారు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. నవరత్నాలు వారు పాస్ విత్ ఆనర్గా అవుతారు కాబట్టి వారి మహిమ ఉంటుంది. 9వ రత్నంగా శివబాబాను మధ్యలో ఉంచుకుంటారు. దాన్ని నవరత్నము అని అంటారు. ఇది దాని విస్తారమైన అర్థం. నవరత్నాలు ఏదైనా గ్రహం పట్టుకుంది అంటే ఏం చేస్తారు? నవరత్నాలు ఉంగరాన్ని ధరించమంటారు. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఉంగరము ఏదో అనేకంగా చెప్తారు. దీని యాద్గారిది. బాబా కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయి. మళ్ళీ మీరు వాపస్ ఇంటికి వెళ్ళిపోతారు. పతితాత్మలు పావన ప్రపంచానికి ఎలా వెళ్ళగలవు? ఇక్కడ అందరూ పతితులే. దేవతల శరీరాలు పవిత్రమైనవి, నిర్వికారమైనవి. వారు పూజ్యులు. యథా రాజా రాణి తథా ప్రజ. అందరూ పూజ్యులే. ఇక్కడ అందరూ పూజారీలే. అక్కడ దుఃఖమనే మాటే ఉండదు. దాన్ని స్వర్గం అంటారు. అది సుఖధామం. అక్కడ సుఖము, సంపద, శాంతి అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏమీ లేవు కావుననే దీనిని నరకమని అంటారు. దాన్ని స్వర్గమని పిలుస్తారు. ఆత్మలైన మనము శాంతిధామ నివాసులం. అక్కడి నుండి పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తాం. 84 జన్మలు పూర్తిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది దుఃఖధామం. మళ్ళీ మనం శాంతిధామానికి వెళ్తాం. అక్కడి నుండి సుఖధామం లేకొస్తాం. బాబా సుఖధామానికి అధిపతులుగా తయారు చేసేందుకు, మనుషులను దేవతలుగా తయారు చేసేందుకు పురుషార్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఇది మీ సంగమయుగం. నేను కల్పము యొక్క సంగమయుగంలోనే వస్తాను, కానీ ప్రతి యుగంలోనూ రాను. నేను సంగమయుగంలో ఒకేసారి సృష్టిని పరివర్తన చేసేందుకు వస్తానని బాబా చెప్తున్నారు. సత్యుగం ఉండేది, ఇప్పుడు ఇది కలియుగం. మళ్ళీ తప్పకుండా సత్యుగం రావాలి. ఇప్పుడు ఇది కళ్యాణకారి సంగమయుగం. అందరి కళ్యాణము జరగనున్నది. అందరినీ రావణ్ణి జైలు నుంచి విడిపిస్తారు బాబా వచ్చి. వారిని దుఃఖహర్త, సుఖకర్త అంటారు. ఇక్కడ అందరూ దుఃఖితులుగా ఉన్నారు. ఈ ప్రపంచంలో అపారమైన దుఃఖం. చూడండి, యుద్ధం జరుగుతూ ఉంది, ఎంత దుఃఖం, అపారమైన దుఃఖాలు ఉన్నాయి. బాబా అంటున్నారు, మీరు ఇక్కడ అందరూ దుఃఖితులుగా ఉన్నారు. మీరు సుఖధామంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. సుఖధామంలోకి వెళ్ళాలంటే మొదట శాంతిధామానికి వెళ్ళాలి. మీరు పాత్రను అభినయిస్తూ 5000 సంవత్సరాలైంది. మీరు ఇంటిని వదిలి 5000 సంవత్సరాలైందని బాబా గుర్తు చేయిస్తున్నారు. అంతే కదా. ఈ కాలంలో భారతవాసులైన మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. ఇది అందరి వానప్రస్థవస్థ. అందరూ వాపస్ ఇంటికి వెళ్ళాలి. జ్ఞానసాగరుడు లేదా రుద్రుడు అని కూడా గాయనం చేస్తారు. ఇది రుద్రజ్ఞాన యజ్ఞం, శివజ్ఞాన యజ్ఞం. పతిత పావనుడు శివుడే, పరమాత్మ కూడా శివుడే. రుద్రుడు అన్న పేరు భక్తులు పెట్టారు. అతడి వాస్తవిక నామం శివ. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తున్నారు. బ్రహ్మ ఒక్కడే, ఇతడు పతితుడు. ఈ బ్రహ్మయే పావనంగా అయ్యాక ఫరిస్తాగా అవుతారు భవిష్యం. అప్పుడు అతన్ని సూక్ష్మవతంలో చూపిస్తారు. అతడు రెండవ బ్రహ్మ కాదు,
బ్రహ్మ ఒక్కడే. ఇతడు వ్యక్తుడు, అతడు అవ్యక్తుడు. ఇతడు సంపూర్ణ పావనంగా అయ్యాక ఇతనిని సూక్ష్మవతంలో చూపిస్తారు. అక్కడ మాంసము, ఎముక మాంసాల యొక్క శరీరం ఉండదు. ఏ ఆత్మకైతే శరీరం లభించదో ఆ ఆత్మ భ్రమిస్తూ ఉంటుంది. దాన్ని భూతము అంటారు. ఎప్పటి వరకైతే శరీరం లభించదో అప్పటి వరకు అది తిరుగుతూ ఉంటుంది. కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని చెడ్డగా ఉంటాయి అని బాబా చెప్తారు. అశుద్ధాత్మలు బాబా ప్రతి విషయం గురించి అర్థం చేయిస్తారు. బాబా జ్ఞానసాగర్లు కావున తప్పకుండా అర్థం చేయిస్తారు కదా. ఒక్క క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. అల్లాను మరియు వారసత్వాన్ని స్మృతి చేసినట్లయితే క్షణంలో జీవన్ముక్తి యొక్క వారసత్వం లభిస్తుంది. అల్లాను బాబా అంటున్నారు, ఇది ఎంతో సహజమైనది. దీని పేరే సహజ రాజయోగం. అదే భారతదేశ యోగమని వారు భావిస్తారు. కానీ నిజానికి అది సన్యాసుల హఠయోగం. ఇక్కడ ఇది చాలా సహజమైనది. యోగం అనగా స్మృతి. వారిది హఠయోగం, ఇది సహజమైన రాజయోగం. నన్ను ఈ విధంగా స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు. లాకెట్ మొదలైన వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు తండ్రికి పిల్లలు. కేవలం తండ్రిని స్మృతి చేయండి. వాళ్ళు మన నాయన, తండ్రిని స్మృతి చేయండి. మీరు ఇక్కడ పాత్రను అభినయించేందుకు వచ్చారు. ఇప్పుడు మీరు తిరిగి వాపస్ ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఆ పాత్రనే అభినయించాలి. భారతవాసులే సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా, వైశ్యవంశీయులుగా, శూద్రవంశీయులుగా అవుతారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా. మధ్యలో ఇతర ధర్మాల వాళ్ళు కూడా వస్తారు. మీరు 84 జన్మలు తీసుకుంటారు. మళ్ళీ మీరే నంబర్ 1లేకి వెళ్తారు. మీరు మళ్ళీ సత్యుగంలోకి వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళంతా శాంతిధామంలో, రెస్ట్ హౌస్లో ఉంటారు. ఇతర ధర్మాలలో వర్ణాలు ఉండవు. వర్ణాలు భారతదేశంలోనే ఉంటాయి. మీరే సూర్యవంశీలుగా, చంద్రవంశీలుగా అయ్యారు. ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నారు. బ్రహ్మవంశీయులైన బ్రాహ్మణులుగా అయ్యారు. ఈ విషయాలన్నింటినీ కూర్చొని బాబా అర్థం చేయిస్తున్నారు. ఎవరి బుద్ధిలోనైతే ఈ విషయాలు ధారణ కావో వారికి కేవలం శివబాబాను స్మృతి చేయమని చెప్తారు. తండ్రిని తెలుసుకోవడంతో బాబా అంటున్నారు, పిల్లలకు ఇది నా ఆస్తి అని తెలుస్తుంది. ఆడపిల్లలకు వారసత్వం లభించదు. ఇక్కడ మీరందరూ శివబాబాకు పిల్లలే. అందరికీ హక్కు ఉంది. స్త్రీ పురుషులందరికీ హక్కు ఉంది. శివబాబాను స్మృతి చేయండి అని అందరికీ నేర్పించాలి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశం అవుతాయి. పతితుల నుండి పావనులుగా అవుతారు. ఆత్మలో కలిసిన మలినాలు ఎలా తొలగించుకోవాలి? యోగం ద్వారాని. మీలోని మలినాలు సమాప్తమవుతాయని బాబా అంటారు. ఈ పతిత శరీరాన్ని ఇక్కడే వదిలేయాలి. ఆత్మ పవిత్రంగా అయ్యి వాపస్ ఇంటికి వెళ్తుంది. అందరూ దోమల గుంపు వలె వెళ్ళిపోతారు. సత్యుగంలో చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారని బుద్ధి కూడా చెప్తుంది. ఈ వినాశ సమయంలో ఎంతమంది మనుష్యులు మరణిస్తారు? కొద్దిమంది మాత్రమే మిగులుతారు. రాజులు కొద్దిమందే ఉంటారు కదా. మిగిలిన 9 లక్షల మంది ప్రజలుగా సత్యుగంలో ఉంటారు. అందుకనే 9 లక్షల నక్షత్రాలని కూడా గాయనం చేస్తారు. తారలు అనగా ప్రజలు. వృక్షము ప్రారంభంలో చిన్నగా ఉంటుంది, మళ్ళీ వృద్ధి అవుతుంది. ఇప్పుడు ఎన్ని ఆత్మలు ఉన్నాయో చూడండి, 900 కోట్ల ఆత్మలు. నేను అందరికీ మార్గదర్శకుడిగా అయి ఇంటికి వాపస్ తీసుకెళ్లేందుకు వచ్చానని బాబా చెప్తున్నారు. अच्छा, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। बाबा नमस्ते। थैंक यू बाबा, थैंक यू वेरी मच। सारांशం, యోగ అగ్ని ద్వారా వికర్మలనే మలినాలను భస్మం చేసుకొని పావనంగా అవ్వాలి. ఇప్పుడు ఇది వానప్రస్థ అవస్థ కావున తిరిగి ఇంటికెళ్లేందుకు సంపూర్ణ సత్వప్రధానంగా అవ్వాలి.
ఈ కళ్యాణకారి యుగంలో బాబా సమానంగా దుఃఖహర్త సుఖకర్తలుగా కావాలి. వరదానం: సదా కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా కష్టమైన కార్యాన్ని సహజంగా చేసే డబల్ లైట్ ఆత్మలుగా కండి. ఏ పిల్లలైతే నిరంతరము స్మృతిలో ఉంటారో వారు సదా తోడుని అనుభవం చేసుకుంటారు. వారి ముందుకు ఎటువంటి సమస్య వచ్చినా స్వయంని కంబైన్డ్గా అనుభవం చేసుకుంటారు. గాబరా పడరు. ఈ కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ఎటువంటి కష్టమైన కార్యాన్నైనా సహజం చేసేస్తుంది. ఎప్పుడైనా ఏదైనా పెద్ద విషయం మీ ముందుకు వచ్చినట్లయితే మీ భారాన్ని తండ్రికి ఇచ్చేసి స్వయం డబల్ లైట్గా అయిపోతే ఫరిస్తా సమానంగా రాత్రి పగలు సంతోషంలో మనస్సు ద్వారా నాట్యం చేస్తూ ఉంటారు. నిశ్చింతగా ఉండాలి. సంపూర్ణం నిశ్చయం, 100% నిశ్చయం ఉంటే గాబరా పడే ఆవశ్యకత లేదు. స్లోగన్: ఏ కారణాన్నైనా నివారణ చేసి సంతుష్టంగా ఉండేవారు మరియు సంతుష్టంగా చేసేవారే సంతుష్ట మణులు. అవ్యక్త సూచన: నిశ్చయం అనే పునాదిని దృఢంగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. నిశ్చయం అనే పునాదిని దృఢంగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. శ్రీమత ప్రమాణంగా ప్రతి అడుగు ఉన్నట్లయితే సదా నిశ్చింతులుగా ఉంటారు. మరియు నిశ్చింతులుగా ఉంటే సదా యథార్థ నిర్ణయాన్ని తీసుకోగలరు. ఎప్పుడైతే నిర్ణయం యథార్థంగా ఉంటుందో అప్పుడు విజయులుగా అవుతారు. త్రికాలదర్శి ఆత్మ ఎల్లప్పుడూ నిశ్చింతగా ఉంటుంది. ఎందుకంటే మా విజయం తప్పక జరుగుతుంది అని వారికి సంపూర్ణ నిశ్చయం ఉంటుంది. अच्छा, ओम शांति. थैंक यू बाबा. थैंक यू वेरी मच बाबा.